చాలా డేస్ తర్వాత సర్వపిండి చేశాను. హాయ్ ఫ్రెండ్స్, ఈవినింగ్ అయితే చాలు ఏదో ఒక ఐటమ్ తినాలనిపిస్తుంది. ఇక చలికాలం స్టార్ట్ అయింది కదా, ఈ చల్లని వెదర్ కి రోజు ఈవినింగ్ వేడివేడిగా ఏదైనా ఐటమ్ తింటే బాగుంటది కదా. ఇంట్లో ఎట్లాగో బియ్యం పిండి ఉంది, దాన్ని వేచి చేయడం ఎందుకు అని చెప్పేసి చాలా డేస్ తర్వాత ఇగో ఈ సర్వపిండి అయితే చేస్తున్నా. మా తెలంగాణలో ఫేమస్ ఈ సర్వపిండి, బట్ మేమైతే ఎక్కువగా గిన్నప్ప అని చెప్పేసి అంటాం. అవును, ఇంతకీ మీలో ఎంత మందికి ఈ సర్వపిండి అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఇది చూడడానికి సింపుల్ గా అనిపించిన చాలా టైం టేకింగ్ ప్రాసెస్, అండ్ తోమడానికి గిన్నెలు కూడా సింక్ నిండిపోతాయి. మా చిన్నప్పుడు మా నాన్నమ్మ మస్తు చేసేది ఈ సర్వపిండి, కాకపోతే తనకు సరిగ్గా ఒత్తరాక కొంచెం మందంగా ఒత్తేది, కానీ టేస్ట్ అయితే బాగుండేది. ఇలా మధ్యలో హోల్స్ పెట్టుకుంటే లోపల కూడా మంచిగా కాలుతుందని ఒక చిన్న ఫీలింగ్ అంతే. నచ్చకుంటే స్కిప్ చేయొచ్చు, ఎవరిష్టం వాళ్ళది. అసలు మీకు ఈ విషయం తెలుసా, వేడి వేడిగా సర్వపిండి తింటే అస్సలు బాగోదు, చల్లరినాక తింటే మస్తుంటది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ చాయ్ లో పెట్టుకొని తింటే అబ్బబ్బా మామూలుగా ఉండదు. మళ్ళా మా పిల్లలు కానీ మేము కానీ చాలా తింటాం, అందుకోసమే గిన్నె నిండా చేసిన. అలా సగం నాకే సరిపోలే, అది వేరే విషయం అనుకోండి. టేస్ట్ అయితే బాగుంది, బట్ కారంతో కంటే పచ్చిమిర్చి పేస్ట్ వేస్తే ఇంకొంచెం బాగుంటది. వీడియోకి ఒక్క చిన్న లైక్ ఇచ్చి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఉంటాను, బాయ్.